ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీ ముందర నడుచును. దేవుడు తన యొక్క ప్రజలను బబులోను చెర నుంచి విడిపించుటకు కోరేషు ద్వారా విడిపిస్తానని చెప్పి పలుకుతూ వాగ్దానం చేస్తూ పలికిన మాటే ఈ వాగ్దానం. అయితే కనుక ఎలా విడిపించబడతారంటే కనుక పారిపోయినట్టుగా కాదు, తొందరపడి తప్పించుకున్నట్టుగా కాదు, అధికారికంగా దేవుడు వీళ్ళను బబులోను చెరలో నుంచి విడిపిస్తాను అంటున్నాడు. మనం గమనిస్తే కనుక బబులోను చెరలో ఇంచుమించు ఇశ్రాయేల్ జనులు 70 సంవత్సరాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 70 సంవత్సరాల తర్వాత దేవుడు కోరేషు ద్వారా ఇశ్రాయేలులను విడిపిస్తానని చెప్పి 120 సంవత్సరాలకు ముందుగానే కోరేషు పుట్టుకోక ముందే ఈ యొక్క ప్రవచనం పలికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, కోరేషు ద్వారా దేవుడు వీళ్ళని విడిపించబోతూ ఉంటున్నాడు. అలా విడిపించడానికి ముందుగా మీరు పారిపోయినట్టు కాదు వెళ్ళేది, యెహోవా మీ ముందర నడుచును. అయితే చాలామందికి దేవుడు మనం ముందు నడిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్న చాలామందికి కూడా ఎప్పటికప్పుడు జీవన క్రమంలో కలిగే ఉంటుంది. అందరూ కూడా దేవుడు ఒకవేళ మన ముందు నడిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నిజమే, మన ముందు దేవుడు నడిస్తే ఎలా ఉంటుందో మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అయితే కనుక దేవుడు మన ముందు నడుస్తుంటే కనుక మనం మొట్టమొదటి గమనిస్తే కనుక ఆదికాండం 24వ అధ్యాయం 7 నుంచి 27 వరకు ఉన్న వాక్యాలు, 7 నుంచి 27 వరకు ఉన్న వాక్యాలు చూస్తే కనుక దేవుడు మన ముందు నడుస్తూ ఉంటే కనుక మన పనిలో మనకు సఫలత కలుగుతూ ఉంటుంది. మనం ఏ పని మీద వెళ్తుంటున్నామో ఆ పని చక్కగా జరుగుతూ ఉంటుంది. ఒక పని కోసం 2-3 సార్లు తిరగవలసినటువంటి అవసరం లేదు. వెళ్ళే మార్గంలోనే దేవుడు ఆ పనిని సఫలపరుస్తూ ఉంటాడు. వెళ్ళేటువంటి ప్రతి దానిలో కూడా ఆయన మనకు సఫలత కలుగజేస్తూ ఉంటాడు. మీరు గమనించవచ్చు, అబ్రహాము ఎలియాజును పిలిపించి కుమారుడు అయినటువంటి యొక్క ఇస్సాకుకు వివాహం చేయుటకు ఒక అమ్మాయిని తీసుకొని రా అని చెప్పి అన్ని విషయాలు చెప్పి ఎలియాజును పంపిస్తాడు. ఎలియాజు బయలుదేరినప్పుడు ప్రార్థన చేసుకొని 10 వంటలతో తన యజమాని ఇంట్లో శ్రేష్టమైన వాటిని తీసుకొని బయలుదేరతాడు. అలా బయలుదేరినప్పుడు ఎలియాజరుకు ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి అనేది, అంటే ఎవరింటికి వెళ్ళాలో తెలియదు, ఏ అమ్మాయిని సెలెక్ట్ చేయాలో తెలియదు, చేసుకున్న ఎంపిక చేసిన అమ్మాయి వాళ్ళకి నచ్చుదో నచ్చదో తెలియదు. ఇవన్నీ కూడా సందేహాలతో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని ఇస్సాకు కోసం ఏర్పాటు చేయాలని ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన దూతను ఎలియాజరుకు ముందుగా పంపించాడు. ఆ దూత ఎలియాజరుకు ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా ముందుగానే ఏర్పాటు చేసేది మనం చూస్తూ ఉంటాం. ఎలియాజరుకే రిబ్కా ఎదురు రావటం, ఎలియాజరు ఎలా అయితే కోరుకున్నాడో, ఏ అమ్మాయి అయితే మా వంటలకు కూడా నీళ్ళు పెడుతుంటుందో ఆ అమ్మాయి అని చెప్పి అనుకున్నాడో, ఆ ఎదురొచ్చినటువంటి రిబ్కా ఆ వంటలకు కూడా నీళ్ళు పెట్టడం జరిగింది. వంట నీళ్ళు మనకు లెక్క తాగదు. వంట నీళ్ళు తాగితే కనుక 2-3 డ్రమ్ములు తాగుద్ది అనమాట. మళ్ళీ నీళ్ళు దొరికేదాకా సరిపోయేటువంటి నీళ్ళు దాని యొక్క పొట్టలో ఉంచుకుంటూ ఉంటుంది. అటువంటిది 10 వంటలకు సరిపడా నీళ్ళు చేత్తో బావిలో నుంచి తీసిచ్చింది. మనం ఒక బిందె నీళ్ళు తీస్తేనే అలసిపోతూ ఉంటాం. కాబట్టి ఎలియాజరు ఎలా అయితే అనుకున్నాడో ఆ పనిలో ఎలియాజరుకు ముందుగా దేవుని దూత వెళ్ళి ఎలియాజరుకు సఫలత కలుగజేశాడు. అలాగే దేవుడు మన ముందు నడుస్తున్నట్లయితే కనుక యెహోవా మన ముందు నడిస్తే కనుక మన యొక్క పనులన్నీ కూడా సఫలం చేయబడుతూ ఉంటాయి. ఏ పని మీద మనం బయటకు వెళ్తుంటున్నామో ఆ పని విజయవంతం అవుతూ ఉంటుంది. ఏ పని మీద మనం వెళ్తుంటున్నామో ఆ పని చక్కగా జరుగుతూ ఉంటుంది. మనం చేసేటువంటి పనిలో విజయం కావాలంటే కనుక దేవుడు మన ముందు నడవాల్సింది. 2వదిగా నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వాక్యం చూస్తే కనుక దేవుడు మన ముందు నడిచి వెళ్తూ ఉంటే కనుక మనం నడిపించబడతా ఉంటాం. దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. మార్గం మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా మన గమ్యం మాత్రం మనము ఖచ్చితంగా చేరుతాం. ఇశ్రాయేల్ జనులు బయలుదేరినప్పుడు పగటి వేళ ఒక రకమైనటువంటి ఇబ్బంది, రాత్రి వేళ మరొక రకమైనటువంటి ఇబ్బంది. వీళ్ళు ప్రయాణం ముందుకు కొనసాగడానికి అన్ని ఆటంకాలే. పగటిపూట ప్రయాణం చేద్దామంటే కనుక మొత్తం కూడా భయంకరమైనటువంటి ఎండ. మరి రాత్రి వేళ ప్రయాణం చేద్దామంటే కనుక రాత్రి వేళ కట్టిక చీకటి ఏమీ కనిపించదు. మరి ఎలా ముందుకు కొనసాగాలి, ఎలా మనం అనుకున్న స్థలానికి వెళ్ళగలమని ఆలోచించినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి పగలు
ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమును, రాత్రివేళ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అగ్నిస్తంభమును దేవుడు ఏర్పాటు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక మన ముందు ఆయన వెళ్తున్నట్లయితే కనుక ఆయన మనం నడిపించే దేవుడే ఉన్నాడు. మన యొక్క జీవితంలో కటిక చీకటిలో ఉన్నా కూడా అక్కడికి కూడా ఆయన వెలుగుగా మన మధ్యలోకి వచ్చే దేవుడే ఉన్నాడు. ఒకవేళ మనం చీకటిలో ఉండొచ్చు, లేకపోతే చీకటి జీవితం జీవిస్తుండవచ్చు, లేకపోతే మన కుటుంబం అంతా కూడా చీకటిలో ఉంటూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దేవుడికి అవకాశం ఇస్తే కనుక కటిక చీకటిలో కూడా దేవుడు తనకి వెలుగు ద్వారా ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే కనుక దేవుడు మన ముందు నడిచి వెళ్తుంటే కనుక మనతో పాటు దేవుని యొక్క దూత కూడా ఉంటూ ఉంటాడు. ఆయన యొక్క దూతను మనకంటే ముందుగా ఆయన పంపించే దేవుడే ఉన్నాడు. ఆ దూత మనకు అన్ని రకాల సౌకర్యాలను కూడా చూసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి మనల్ని కాపాడటానికి, రెండవదిగా చక్కగా గమ్యం చేర్చడానికి. దేవుడు అంట మనల్ని కాపాడటం కోసం, రెండవదిగా మనలను ఎలా అయినా గమ్యం చేర్చడం కోసము దేవుడు నీకు దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. కాబట్టి మనం వెళ్ళాల్సిన గమ్యం చేరాలంటే కనుక దేవుని యొక్క దూత మనకి ఎంతో అవసరం. మరి దేవుని యొక్క దూత మనతో ఉండాలి అంటే కనుక మనం తప్పనిసరిగా మన ముందు దేవుడు నడిచేవాడే ఉండాలి. యెహోవా మన ముందర నడిచేవాడికి ఉన్నప్పుడు మాత్రమే మన వెంట ఒక దూత కావలిగా ఉంటూ ఉంటాడు. నాలుగవదిగా నిర్గమకాండం 23వ అధ్యాయం 23 ప్రకారం చూస్తే కనుక దేవుడు మన ముందు నడిచి వెళ్తున్నట్లయితే కనుక మనకు విజయం అనుగ్రహించబడుతూ ఉంటుంది. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇశ్రాయేల్ జనుల వెంట దేవుడు కూడా వెళ్ళాడు కాబట్టే ఇశ్రాయేల్ జనులు కనాను దేశంలోని అన్ని జాతుల వారిని గెలవటం జరిగింది. ఒకవేళ కనుక వీరి వెంట దేవుడు లేకపోతే కనుక వీరు కనానులో ప్రవేశించేవారు కాదు. దేవుడు వీళ్ళకి దగ్గరుండి వీళ్ళని నడిపించడం జరిగింది. వీళ్ళు నడిచినంత కాలం కూడా వీళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వీళ్ళ బట్టలు నలిగిపోలేదు. ఐదవదిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే కనుక మన ముందు దేవుడు నడిచినప్పుడు మెట్టగానున్న స్థలములను సరళం చేసే దేవుడే ఉన్నాడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఎటువంటి ఎత్తు పల్లములు ఉన్నా కూడా ఆయన వాటిని సమానం చేసే దేవుడే ఉన్నాడు. ఈ విధంగా మనకు జీవితంలో ఎటువంటి సమస్య గుండా నడిచినా, ఎటువంటి చీకట్లో నడిచినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో మనకు జీవితం ముందుకి కొనసాగబడుతుందన్నా, లేకపోతే మనకు జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి తుఫానులు ఉన్నా కూడా మన ముందు ఆయన నడిస్తే కనుక మనం చక్కగా సంతోషంగా గమ్యానికి చేరేవారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుడిని ఎడల మనము శ్రద్ధ ఆసక్తులు కలిగి ఉండాలి. ఆయనకు మనకు ప్రవర్తన అంతటిపై అధికారం ఇవ్వాలి. ఆయన మనకు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలోనే మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉంటూ ఉంటాడు. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానమును మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.